నమస్తే అండి అందరికీ. చూసారా కలర్ఫుల్ వేడి వేడి చికెన్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కేజీ చికెన్ తీసుకున్నానండి. తర్వాత కట్ చేసిన ఆనియన్స్, టొమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కోకోనట్ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, కర్డ్, సాల్ట్, కారం, గుంటూరు కారం అండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో నూనె పోసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వేగాయి కదా, టొమాటోస్ వేసేసుకుందాం. టొమాటోస్ కూడా కలుపుకున్న తర్వాత చికెన్ వేస్తున్నాను. చికెన్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. చికెన్ కలుపుకున్న తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కర్డ్ కూడా వేస్తున్నానండి. కర్డ్ వేస్తే ఏంటంటే ముక్కలు బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. వాటర్ వస్తాయండి, వాటర్ పోయేంత వరకు ఉడికించుకుందాం. చూసారా, వాటర్ అన్నీ ఇంకిపోయాయి. ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. చూసారా, 1 ఇయర్ అయిందండి కారం పట్టించి, ఏమాత్రం కలర్ తగ్గలేదు. అది గుంటూరు కారం అండి. నేను 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను. బాగా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలుపుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకుందామండి మూత పెట్టుకొని. 15 మినిట్స్ అయిపోయింది. చూసారా ఎలా ఉడికిందో, ఆయిల్ కూడా పైకి తేలిందన్నమాట. ఇప్పుడు దాంట్లో కోకోనట్ పౌడర్ అండ్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. మొత్తం కలుపుకొని ఇంకొక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. లాస్ట్లో పుదీనా కట్ చేసి వేస్తున్నాను అండ్ కొత్తిమీర కూడా కట్ చేసి వేస్తున్నానండి. ఇప్పుడు సీజర్స్తో వెంటనే అలా కట్ చేసి వేయొచ్చండి. సపరేట్గా నేను కుకింగ్ వరకే ఒక సీజర్స్ యూజ్ చేస్తానన్నమాట. చూసారా ఎలా ఉడికిందో. చికెన్ రెడీ. చికెన్ విత్ పుదీనా రైస్ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.